ఓం శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం 75వ పేజీ. పెయ్యాళ్వారు అనుగ్రహించిన మున్రతిరువందాది మూడవ తిరువత్తాది. తనియన్ నేరిసై వెన్బా కురుగై కావలప్పన్ అనుగ్రహించినది. సుందరమైన భవనాలతో విరాజితమైన తిరుక్కోవులూరులో నీలమేఘ శ్యాముడిని సేవించేందుకు వెళ్ళి మనోదృష్టితో దర్శించి తిరుకణ్ణేన్ను అని ప్రారంభించిన ఈ శతకాన్ని అనుగ్రహించిన ఉన్నతులైన మహాయోగీంద్రుడి శ్రీచరణాలనే ఓ మనసా నువ్వు నిత్యం ప్రీతితో సన్నుతించు. మొదట పోయిగై ఆళ్వార్ ఈ భౌతిక ప్రపంచమంతా సర్వవ్యాపిగా వ్యాపించినవాడు శ్రీనివాసుడిని రెండవ వారైన పూదత్తాళ్వారు మానసిక పరంగా భావావేశపరంగా గాంచి ఆ వైకుంఠవాసుని వర్ణించగా, మూడవ ఆళ్వారైన పెయ్యాళ్వారు ఆయన సర్వంతర్యామి సర్వవ్యాపి అయిన ఆ శంఖ చక్రధారియేనని ఆయన రూపాన్ని వర్ణిస్తూ కీర్తిస్తున్నారు. ఈ తిరువందాదిలో పెయ్యాళ్వారు పరమభక్తి ప్రకాశాన్ని అనుగ్రహిస్తున్నారు. 1వ పాసురం. శ్రీ మహాలక్ష్మిని చూశాను, బంగారంలా ప్రకాశించే శ్రీవారి అందాల తిరుమేనుని చూశాను. వీరిద్దరూ ఒకటిగా దర్శనమియ్యడంతో సంధ్యా సమయములో అంతగా వేడిలేని సూర్యుడు తేజస్సును చూశాను. యుద్ధ సమయాల్లో విజృంభించే వేగవంతమైన సుదర్శన చక్రం ఒక చేతిలోనూ మరో చేతిలో తేజోమయమైన శంఖం చూశాను. 2వ పాసురం. సర్వాభరణాలతో అలంకృతమైన కొండలాంటి వక్షస్థలములో తులసిమాలను ధరించిన దేవా, సాగరమదనం సమయములో శ్రీసతిని ప్రేమించి చేపట్టిన పురుషోత్తమా, నీ పాదదాసుడును. మనసు నీకు వశమైంది. ఇప్పుడే నీ పాదయుగళం దర్శించి దివ్యానుభూతిని పొందాను. అందుకే ముందు ముందు జన్మలేవి ఇక కొనసాగకుండేలా ఆ జన్మ పరంపరను ఖండించి వేశాను. 3వ పాసురం. పాలకడిలిలో యోగ నిద్రలో విరాజిల్లేవాడు, తులసిమాలను వక్షస్థలములో అలంకరించుకున్నవాడు, తామర పుష్పములో నివసించే శ్రీసతి హృదయసీమలో నెలకొని ఉన్నాడు. అతడే భక్తులను హింసించే దుష్టులను కోపంతో సంహరించిన దీనజన రక్షకుడైనాడు. కడలి రంగు గల ఎంబెరుమాను నరకయాతనలు అనుభవించే జన్మతో వచ్చిన దుఃఖాన్ని పోగొట్టే ఔషధమైనాడు. ఇతడే నా హృదయములో నివసిస్తున్నాడు. 4వ పాసురం. పరబ్రహ్మం అతడే అని తెలుసుకోగల శ్రీసతి వల్లభుడు పంకజనేత్రుడు లోకాలను మృంగి తిరిగి బయటకు తెచ్చి పరిపాలిస్తాడు. అలనాడు బలిచక్రవర్తి వద్ద నుండి పవిత్ర జలంతో దానం తీసుకొని తక్షణమే పాదాలను చాచి లోకాలను కొలిచాడు. ఆ స్వామి పాదపద్మాలే జన్మరాహిత్యానికి దివ్య ఔషధం. అంతేకాదు, అవి అమూల్యమైనవిగాను అమృతప్రాయమైనవిగాను విలసిల్లుతున్నాయి. 5వ పాసురం. పెరుమాళ్ల పాదాలు తామరల్లా ఎర్రనైనవి, తిరుమేని భూమిని పరివేష్టించిన కడలి రంగు కలది, శిరోభాగం ఏకచక్రం గల సూర్యభగవానుని వంటి తేజోమయమైనది. తిరుమేని తేజస్సు కూడా ఆ సూర్యుడు తేజస్సుకు సమానమైనదే. చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించిన
ఆ పరాత్పరుడి సౌందర్యం ఎంతని వర్ణించగలం. 6వ పాసురం. చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడికి సముద్రపు వర్ణం గల వచ్చిన అందమే రూపుదాల్చినదా? లోకాలను కొలిచిన మహోత్తర కార్యం స్వామికి ఉత్తమమైన అందాలు పొంగించే కార్యమే కదా. మహాబలి వద్ద నుంచి దానం తీసుకున్నంతనే ఒక పాదం భూమిపై ఉంచి మరో పాదం అంతరిక్షములో ఉంచగా బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని గంగాజలంతో అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాదాల్లో అలౌకిక సౌందర్యం రూపుదాల్చింది. 7వ పాసురం. గరుడ వాహన రూఢుడైన శ్రీయహపతి కడలిని సరిహద్దుగా గల భూమిని కొలిచాడు. వర్ణనాతీతమైన సౌందర్యం కల ఆ ప్రభువు అన్నింటికీ అతీతుడయి సమీపించడానికైనా వీలు కానట్లున్నాడు. ఓ మనసా, ఆ పరాత్పరుని పాదాలను మ్రొక్కుదాం రా. 8వ పాసురం. ఓ నా మనసా, భగవంతుని అనేకానేక నామాలను పలుకుదాం. వాటిలో అతి ముఖ్యమైన నామం నారాయణ అనే నామం. పెరుమాళ్లుకున్న ఆ దివ్యమైన పేరును ఉచ్చరిస్తూ వందనం సమర్పించుదాం. లోకాన్ని కొలిచినవాడు, ప్రళయకాలంలో లోకాలను మృంగి బయటకు తెచ్చినవాడు, తులసి మాలాలంకృతుడైన ఆ కృష్ణస్వామినే మన కన్నులు వీక్షించని. ఆ కృష్ణస్వామినే మన కన్నులు వీక్షించని. 9వ పాసురం. మేఘం, సముద్రం, నీలమణి వీటిలోని నల్ల రంగును తన మేనిరంగుగా కల మాధవుని సౌందర్యాన్ని తలిస్తే చాలు ఆ సుందరమూర్తి కన్నులు, హస్తాలు తామర పుష్పాలను బోలి ఉంటాయి అని తెలుసుకోగలం. అంతేకాదు, లోకాలను కొలిచిన ఆ పరమపద నాథుని పాదయుగళం సైతం పద్మాలలాగానే ఉంటాయి కదా. 10వ పాసురం. తెల్లని శంఖం చేతిలో ధరించిన పెరుమాళ్ల నామాలను గూర్చి చర్చిస్తే చాలు మనకు గౌరవ మర్యాదలు, సామర్థ్యం, సంపద, అందమైన రూపం, నిర్మలమైన జన్మ ఇవన్నీ స్వతఃసిద్ధంగానే వచ్చి చేరుతాయి. 11వ పాసురం. బాగా పారాయణం చేసే చతుర్వేదాల రూపుడు ఆ శ్రీ రమణుడు. తేనెలోని మాధుర్యం స్వల్పమని అనుకునే విధంగా మధురాతి మధురమైన వాడు ఆ చక్రపాణి. జలపాతం వంటి వర్ణం కలవాడు. శంఖాలతో కూడి అలలు వీచే క్షీరాబ్దిలో ఆదిశేషుడుపై శయనించి ఉన్నాడు. మహాసాగరం వంటి శాస్త్రాలు వేద పండితులు అధ్యయనం చేస్తారు. ఆ శాస్త్రాల్లో వర్ణించబడే పరబ్రహ్మం ఈ శ్రీమన్నారాయణుడే. 12వ పాసురం. వేదాలను ఎడతెరగక అభ్యసించి మనసు అనే గడియ బిగించి పంచేంద్రియాలు విచ్చలవిడిగా వారి వారి దోవల్లో వెళ్లకుండా వాటిని అణచగల బలమైన తలుపులు మూసేసి చక్కగా ధ్యానం చేసేవారు కడిలి రంగులోని మాధవుడి తత్వాలను ప్రతిదినం అవగాహన చేసుకోగలరు. 13వ పాసురం. తొల్లి వామనమూర్తి పవిత్ర జలంతో భూమిని బలిచక్రవర్తి వద్ద నుండి దానంగా స్వీకరించి పద్మం వంటి వర్తులాకారంగా ఉన్న భూమండలాన్ని, గగనాన్ని సృశించే విధంగా చాలా పెద్ద రూపములో వ్యాపించి కొలిచాడు. ఆ సర్వేశ్వరుడి శిరోజాలు ఆకాశాన్ని చీల్చుకొని బ్రహ్మాండములో ప్రవేశించి జలం ప్రవహింపచేశాయి. ఆ బ్రహ్మాండ నాయకుని దివ్య కృత్యాలను గూర్చి ఏమని చెప్పగలం, ఎలా వర్ణించగలం? 14వ పాసురం. చతుర్వేదాల్లో ప్రతిపాదింపబడిన పరంధాముడు తిరువెంకటగిరిలో అతి సులభుడయ్యి నెలకొని ఉన్నాడు. నిత్యసూరులు వందనం సమర్పించే శ్రీపాదాలను మనము మొక్కితే
మన మనస్సులు ఆ పరమాత్మ సౌందర్యములో లీనమవుతాయి. తత్కారణంగా అందమైన వనితల భుజాలను కౌగిలించుకోవాలనే ఆశ మనసు నుండి తొలగించబడి వేదశాస్త్రాల్లో మనసు పోవటం సులభమవుతుంది. 15వ పాసురం. తిరుప్పారు కడిలిలో అలలు క్రిందపడి పైకలేస్తూ ఉండగా మాణిక్యాలు గల పగడాలతో ఉండే ఆదిశేషుడిపై యోగనిద్రలో ఉన్నాడు స్వామి. కానీ అక్కడ నుంచి వచ్చి నా మనసనే పడకలో పరుండి విరాజమానుడవుతున్నాడు కదా, ఏం చెప్పను, నా భాగ్యమే భాగ్యం. 16వ పాసురం. అందమైన దళాలు గల తామర పుష్పములో నివసించే శ్రీదేవి పరమపదనాథుని వక్షస్థలములో కూడా విరాజిల్లుతోంది. అట్టి సర్వమంగళ ప్రదుడైన లక్ష్మీవల్లభుడు తిరువల్లికేణిలో సేవలందుకుంటున్నాడు. ఇక్కడ తెల్లని అలలు త్రోసుకొని వచ్చే ఎర్రని పగడాలు, తెల్లని ముత్యాలు సంధ్యవేళల్లో వెలిగించిన మంగళ దీపాలులాగా ప్రకాశిస్తాయి. 17వ పాసురం. పంకజనేత్రుడైన శ్రీకృష్ణ వాసుదేవుడు మనపై ప్రేమ కలవాడు అని చెప్పబడే రోజంటూ ఏర్పడితే మనకు భూతకాలం భవిష్యత్కాలం అనే అన్ని కాలాలు మంచి కాలాలే అవుతాయి. అలా నిత్యుడైన కేశవుడి పాద సరోజాలకే అంకితమయ్యి నా నోరు ఆ పరంధామునే మరవక కీర్తించి స్తుతించాలి. 18వ పాసురం. వామనుడయి మహాబలి చక్రవర్తి వద్ద నుండి 3 అడుగుల భూమిని గైకొని కొలిచిన ప్రభు, అలా కొలిచిన నీ పాదపద్మాలకే ఈ దాసుడు అన్ని జన్మల్లోనూ భృత్యుడయి నిర్భయుడయి ఉండేలా నువ్వే అనుగ్రహించాలి స్వామి. 19వ పాసురం. అజ్ఞానాంధకారం లేని మనసుతో పద్మనాభుడి పాదకమలాల దగ్గర తాజా పుష్పాలను సమర్పిస్తూ నమస్కరించాలి. ఆ పరమాత్మ తన ఎదురుగా నిల్చున్న భక్తులను తప్పక అనుగ్రహిస్తాడు. అలనాడు అమాయకత్వం గల బాలునిలా వటపత్రంపై యోగనిద్రలో శయనించినవాడు తానే ముందుండి కృపావర్షం కురియకుంటాడా. 20వ పాసురం. లక్ష్మీనాయక, పూర్వం లోకాలను మృంగి ఉమ్మివైచిన నీకు వాటిని 2 అడుగులతో కొలిచిన కార్యం ఏమన్నా గొప్ప పనియా? ఓ పంకజనేత్రుడా, నా స్వామి, ఈ అద్భుత కార్యాలను గూర్చి నాకు సవిస్తరంగా వివరించవా. 21వ పాసురం. సుగంధభరితమైన తులసిమాలలతో అలంకరించుకున్న పరంధాముడు తేజోమయమైన చక్రం, శంఖం, సార్ఘ్య ధనుసు ధరించినవాడు విజృంభిస్తూ ఎదుర్కొన్న దంతవక్త్రుని చంపిన కృష్ణచంద్రుని కళ్యాణ గుణాలను గూర్చి పలికేవారు వారి వారి తెలివికి తగ్గట్లు మాట్లాడుతుంటారు. ఆ పరాత్పరుని మహిమలను పూర్తిగా చెప్పడానికి ఎవరికైనా వీలు కాగలదా. 22వ పాసురం. నిత్యసూరులు తమ శిరస్సులతో నమస్కృతులర్పించి సువాసనలు గల పుష్పాలను చల్లి నిరంతరం దర్శిస్తూ దివ్యానుభూతి పొందే రూపలావణ్యం కలవాడు ఆ పరమపదనాథుడు. ఓ మనసా, ఆ గోవిందుడికి నువ్వు దాసుడివే అని తెలిసి అతడు చూపించే మార్గంలో ఉంటూ మనసు కలిగి ఫలితాన్ని ఆశించక ఆరాధించాలని ఉన్నది ఉన్నట్లు ఆశించు. 23వ పాసురం. మధుసూదనుడు అలంకరించుకున్న తులసిమాల యొక్క పుష్పాల్లో దూరి శబ్దం చేస్తాయి తుమ్మెదలు. మింటిని వింటిని తనకు తానే కోరి మింటిని వింటిని తనకు తానే కోరి కొలిచిన తేజోమయమైన పాదాలపైననే నా మనసు లీనమయ్యింది. 24వ పాసురం. సముద్రం వంటి గంభీరమైన ఓ మనసా,
విశాలమైన భూతలం, మహదాకాశం, గాలి, అగ్ని, జలం వీటన్నింటిలో అంతర్యామిగా ఉన్న జ్వాలామయమైన చక్రం ధరించినవాడు భక్తులు శరణు పొందే పాద పంకజాలే రాబోవు కాలమంతా పూజింతువుగాక. 25వ పాసురం. నిర్మల జలం గల సముద్ర పరివేష్టితమైన లోకాలను పూర్తిగా మృంగిన పరమపదనాథుడు కృష్ణుడయి వచ్చినప్పుడు సాంద్రమైన శిరోజాలు కల యశోదా పిరాటి దాచిపెట్టిన వెన్నను దొంగిలించి తిన్నాడు. 7 వృషభాలను సంహరించాడు. ఆ బ్రహ్మాది దేవతులైన సమీపించనలివి కానివాడు. ఆ పరంధామునికి మనస్ఫూర్తిగా నువ్వు వందనం సమర్పించితే నీకంటూ కొరత ఉంటుందా? ఉండదే. 26వ పాసురం. పంకజనేత్రుడైన ఆదిశేషుడు సౌభాగ్యాలు కల కాంచీపురం, తిరువెంగడం, తిరువేలకై వంటి పుణ్యస్థలాల్లో తులసి మాలాలంకృతుడైన వాసుదేవుడు శాశ్వతంగా వేంచేసియున్నాడు. విశిష్టమైన నా మనసు ఈ క్షేత్రాలు వెళ్ళి పెరుమాళ్లను సేవించి తరించాలి అనే భావిస్తోంది. 27వ పాసురం. తిరుప్పారు కడలిలో ఆదిశేషునిపై శయనించిన సృష్టికి కారణభూతుడైన త్రివిక్రముడు మేఘాలు నిండిన సముద్రాన్ని తానే ముందుండి చిలికించినాడు. ఈ జగన్మోహనుడికి ధృతులైన వారు ఒక్క రోజైనా దుఃఖం అనుభవించేవారా? అసలు అలా దుఃఖితులైన వారంటూ ఎక్కడైనా ఉన్నారా? 28వ పాసురం. కత్తిలాంటి పళ్ళుగల పూతన రక్కసి చనుపాలను త్రాగి దాన్ని చంపిన నందకిశోరుడు ఆదిశేషునిపై శయనించినాడు. ఆ కాలములో పంచపాండవుల కోసం భారత యుద్ధం జరిపించాడు. కాని అట్టి ధైర్యం మూర్తిభవించిన దేవాదిదేవుడు భీతి చెంది వణికింది. గొల్లభామ యశోదమ్మ చేతుల్లో ఉన్న కవ్వానికి ఏమాశ్చర్యమో ఇది. 29వ పాసురం. పగడాల వంటి పెదవులు, నల్లని తిరుమేని కల బాలకృష్ణుడు అద్దం పద్దం లేని చిన్న బిడ్డ పలుకులు పలుకుతూ పూతన రక్కసి చనుపాలను ఏమాత్రం భయమన్నది లేకుండా త్రాగాడు. జరిగిన ఆ విషయానికి ఔషధంలాగా పూతన చావును చూసినా భయపడకుండా యశోదమ్మ ఆ నందకిశోరుడిని గారాభంగా అక్కున చేర్చుకొని ఎలాంటి భయం లేక తన స్తన్యాన్నిచ్చిందట. 30వ పాసురం. పాలసంద్రం తిరుక్కడైందై తిరువేంగడం వీటిలో సమానమైనది నా హృదయం. అది పరిపూర్ణమైన పరమపదమే. ఆ ప్రభువు మహిమలను ప్రకటించే వేదం తిరుప్పాడగం. ఆదిశేషుడు ఇవన్నీ తులసి మాలాంకృతుడైన శ్రీహపతి నివసించే పుణ్యస్థానాలు అవుతాయి. 31వ పాసురం. హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి చంపడానికే శ్రీహరి నరసింహుడైనాడు. కన్నులే చెవులుగా గల ఆదిశేషునిపై శయనించాడు. చతుర్వేదాల్లోని సద్విషయాలన్నీ అతని రూపమే. మధురమైన గంగను భరించే పరమశివునికి తన శరీరములో భాగాన్నిచ్చాడు విష్ణుమూర్తి. ఆయనే క్షీరాబ్దిలో శయనించి ఉన్న ఆదిదేవుడు. 32వ పాసురం. కురంద వృక్షాన్ని పడగొట్టినవాడు, పశువులను కాపాడేవాడు అయిన కృష్ణస్వామి నివసించే క్షేత్రాలు పాలసముద్రం, తిరువెంకటం, మంచుతో నిండిన చల్లని పరమపదం, మహాసాగరం వంటి శాస్త్రాల్లో చెప్పబడినట్లు యోగస్థితి యందు బాగా నిష్ఠాతులైన వారి హృదయ కమలంలో కూడా ఆ లోకేశ్వరుడు నెలకొని ఉన్నాడు. 33వ పాసురం.
పూర్వకాలములో బాలుకుడు వయ్యి లోకాలను మృంగి పిదప వటపత్ర సాయిగా విలసిల్లిన పుండరీకాక్షుడా, శ్రీహపతి తొల్లి మహాసముద్రములో మందర పర్వతమును ఉంచి చిలికింపచేసి శ్రేష్టమైన అమృతం అందుండి రాగా ఆ అమృతాన్ని దేవతలకు పంచి ఇచ్చితివిగా. ఓ మధుసూదన 34వ పాసురం. నా మనస పూర్వం కంస సంహారం గావించాడు ఆ యశోదా తనయుడు. జంగాలను కొలిచినందుకు అలసట కలిగేన తిరువెళ్ళక్కై క్షేత్రములో కొలువయ్యి ఆ అలసట తీరడం కోసం తిరువెక్కాలో శయనించాడు. అవినాశి అయిన ఆ కళ్యాణ గుణసంపన్నుడిని దర్శిద్దాము. ఈ పుణ్యక్షేత్రాల్లో దర్శించి తరిద్దాం. 35వ పాసురం. ప్రకాశవంతమైన ఆభరణాలను తన వక్షస్థలములో అలంకరించుకొని విశాలమైన బంగారు తిరుమేనుతో అలరారే పరంధాముడిని చూడాలి అని కాంక్షించే మనం తుమ్మెదలు తిరుగుతూ శబ్దం చేసే మాలలను ధరించిన వాని మహిమలను రాగయుక్తంగా పాడి అందమైన పసిడి పాదాలను కీర్తించి చేతులారా సేవిద్దాము. 36వ పాసురం. చల్లని నీటితో చుట్టబడిన లోకాలను తన పాదాలతో కొలిచిన మాయా లీలలొనర్చే నవమోహనాకారునికి చేతిలోనున్న తేజోవంతమైన చక్రం, నల్లని సాగరములో ఉద్భవించిన శంఖం, శక్తివంతమైన గద, శార్ఘ్యం అనే ధనుసు, తెల్లగా జ్యోతిర్మయమైన ఖడ్గం, ఇవి సుందరమైన నా స్వామి ధరించే దివ్య ఆయుధాలు. వాటిని కలిగిన గోవిందుడు శయనించే స్థలం నీలి సముద్రం. 37వ పాసురం. ప్రకాశించే పగడాల వంటి అధరాలు గల శ్రీ మహాలక్ష్మీదేవిని మరియు పలు రత్నాభరణాలు హారాలతో కూడిన వక్షస్థలం కలిగినవాడు, నల్లని ఉప్పు సముద్రములో ఉన్నవాడు, లోపల బయట వ్యాపించినవాడు అంటే సర్వవ్యాపి అయిన అతనికి నేను దాసుడునయ్యాను. 38వ పాసురం. అన్ని రూపాలు తన రూపాలే. తపస్సంపన్నులు తారకులు తానే అయి ఉన్నాడు. కాలే అగ్ని, పర్వతాలు, 8 దిక్కులు, బ్రహ్మాండములో వెలిగే సూర్యచంద్రులు తానే అయి ఉండే దైవం. అతనికి అతడే ఉపమానం. 39వ పాసురం. దైవమే అంతర్యామి అయ్యి 8 దిక్కులు తానే అయ్యి వేదవేద్యుడయ్యి వేదసారమయ్యి నిత్యసూరుల నాయకుడయ్యి చంద్రమండలం వరకు ఉవ్వెత్తుగా లేచే జలపాతాలు ఘోషిస్తుండగా తిరువెంకటాధీశుడు నా హృదయములో విరాజమానుడయ్యి ఉన్నాడు. 40వ పాసురం. ఓ నా మంచి మనసా, ఆకాశమంతా వ్యాపించిన పర్వత శిఖరాలున్న తిరుమలలో జలపాతాలు నిండి ఉంటాయి. అట్టి రమణీయమైన క్షేత్రములో తిరువెంకటనాథుడు భూమినంతా కొలిచిన వామనుడయ్యి పురుషోత్తముడయ్యి అన్ని వేళలా ఉన్నాడని గుర్తుంచుకో. మననం చేసేవారి చిత్తములో ఉన్నాడని తెలుసుకో. 41వ పాసురం. గోవర్ధనగిరిని గొడుగుగా పైకెత్తి పశువులను కాపాడిన గోపాల చక్రవర్తి అలనాడు లోకాలను కొలిచాడు. ఆ సమయములో ఆ ప్రభువు రత్నఖచిత కిరీటం ధరించి బ్రహ్మాండాన్ని తాకి 8 దిక్కులకు వ్యాపించగా జీవరాశులు నిండిన లోకాలన్నింటినీ ఆ స్వామి పాదాలు అణిచాయి. మెరుపు అతని పీతాంబరమైంది. ఇదే ఆ త్రివిక్రముని వైభవం. 42వ పాసురం. గోపాలుడయ్యి పశువులను మేపి పిల్లనగ్రోవిని ఊది కేసి రక్కసుని నోటిని చీల్చి చంపాడు. ఆ నీలమణి వర్ణుడు నృసింహరూపం దాల్చి హిరణ్యకశిపుని దేహాన్ని
తన గోళ్లతో చీల్చి చంపిన శ్రీమన్నారాయణుడు ఆ సమయములో ఆగ్రహవేశ పూరితుడైనాడు. 43వ పాసురం. కోపంతో మదించిన ఏనుగు కవలపీడం దంతాన్ని ఓడబెరికి సంహరించి కూల్చివేసినవాడు. సస్యశ్యామలమైన భూమిని తన కుక్షిలో ఉంచుకొని కాపాడినవాడు. గొప్ప మాలలతో అలంకరించుకున్న వక్షస్థలం కలవాడు అయిన మణిరత్న శోభితాలంకారయుతుడు. తన సంకల్ప జ్ఞానంతో లోకాలను వాటి స్థానాల్లో ఉంచుతున్నాడు. 44వ పాసురం. సకల లోకాలు ప్రళయకాలంలోని సముద్రం, అందంగా ప్రకాశవంతమైన కిరణాలతో విలసిల్లే సూర్యచంద్రులు, ఎర్రని అగ్ని అన్నీ అతడే. వీటిలో అంతర్యామిగా ఉండి వాటిని నియంత్రించేవాడు కూడా అతడే. ఓ మనసా, కిరణపుంజాలను విరజిమ్మే బంగారు ఛాయిగల కేశ సంపద కలవాడి చరణాంబుజాల వద్ద పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో శరణు వేడుకో. 45వ పాసురం. పెద్ద ఆడ ఏనుగుతో సంచరిస్తూ మరలా ప్రణయ కలహంతో దానిని వదిలేసి దానికై తపించి ఓర్పు సడిలిపోతుండగా తన దంతంతో నేలపై కొట్టగా ఆ దంతం విరిగి అందుండి తెల్లని ముత్యాలు రాలిపోతాయట. అట్టి ప్రకృతి శోభయామానంగా ఉండే వెంకటగిరి పూర్వం తన కోర పంటి చేత భూమిని పైకి తెచ్చిన వరాహస్వామి వెలిసిన దివ్యమైన పర్వతం. 46వ పాసురం. సకల చరాచర వస్తు సముదాయానికి మూలకారుణుడు ఆ పరంధాముడు. కూర్మంగా ఉన్నత శిఖరం కల మందర పర్వతాన్ని తన వీపుపై నుంచుకొని వాసుకి సర్పాన్ని దానికి త్రాడుగా చుట్టి పర్వత శిఖరాన్ని తన చేతిలో ఉంచుకొని అలలతో తుంపరులు బ్రహ్మాండాంతా చెదిరి పడుతుండగా క్షీరాబ్దిని చిలికాడు ఆ దేవాదిదేవుడు. 47వ పాసురం. మహాబలి చక్రవర్తి నుండి దానజలంతో 3 అడుగులు దానంగా తీసుకొని లోకాలన్నిటినీ నీ పాదాలతో కొలిచిన స్వామి పంకజనేత్రుడా, అలనాడు గుర్రం రూపములో వచ్చిన అసురుడి నోటిని చీల్చి మట్టు పెట్టిన వాడవు, తులసిమాలను సిగలో చుట్టుకున్న ఓ ప్రభు, మా నరకతుల్యమైన సంసార మార్గాన్ని నశింపచేసే వాడవు నువ్వు. మా నరకతుల్యమైన సంసార మార్గాన్ని నశింపచేసే వాడవు నీవే సుమా, మమ్మల్ని కాపాడు. 48వ పాసురం. బలిచక్రవర్తి నుండి దానజలం పొంది నీ పాదాలతో లోకాలను కొలిచావు. పశువులను మేపిన వాడువు నీవే. కేసి రక్కసిని నోటిని చీల్చినది నీవే. మద్ది చెట్లను పడగొట్టి అందుండిన గంధర్వులకు శాప విమోచనం కలిగించిన వాడువు నీవే. దేవాసుర యుద్ధ సమయములో అసురులను నాశనం చేసింది నీవే. ఇవన్నీ శిష్టరక్షణ కోసం ఆ ప్రభువు గావించిన సత్కార్యాలు. 49వ పాసురం. నప్పిన్న కోసమయ్యి బలమైన వృషభాలను పడగొట్టి వాటిని అణిచిన వాడవు నీవే. గొప్పదైన శంఖం ధరించిన వాడవు నీవే. నీవు చేసిన కార్యాలను పరిశీలిస్తే నిన్ను ఎదిర్చిన హిరణ్యకశిపుని సంహరించింది, 3 అడుగుల భూభాగం యాచించి పొందినది ఎంతటి ఉత్తమ కార్యాలు! వాటన్నింటినీ చేసింది నీవే కదా. 50వ పాసురం. తులసి మాలాంకృతుడైనవాడు, రత్నమణి భూషిత కిరీటధారి, నీలమణి వర్ణుడు అతడే. సర్వేశ్వరుడైన ఆ విష్ణుమూర్తి జలపాతాలు నిండిన కొండల మధ్య లోతైన సుడిగుండాలు కలిగిన సరస్సులో విచ్చలవిడిగా తిరుగుతున్న ముసలిని గజేంద్రుడు పాహీ పాహీ అని ప్రార్థించగా సంహరించాడు ఆ లక్ష్మీవల్లభుడు.
51వ పాసురం. మహాపర్వతాన్ని పైకెత్తి పశువులను కాపాడినవాడు అతడే, 2 మద్ది చెట్లను కూల్చినవాడతడే, లంకాపురిని కాల్చినవాడతడే, కలతలు లేని పరమపదం చూపించినవాడు అతడే. 52వ పాసురం. సప్తసాల వృక్షాలను ఒక్క బాణంతో కూల్చాడు, రాముడయి సర్వాభరణ భూషితురాలైన తన పత్ని కోరికపై జింకను వెంబడించి వెళ్తూ తుదకు తన బాణంతో కూల్చాడు. పూర్వం వామనుడయి భూమిని దానంగా తీసుకున్నవాడు లంకాధిపతిని సంహరించడానికయి బాణాన్ని సంధించాడు. 53వ పాసురం. సర్వలోకేశ్వరుడు ప్రళయ ప్రవాహములో అలల సముద్రములో మర్రాకుపై ఓ మాయా శిశువుగా భూమిని తన ఆధీనంలో ఉంచుకొని దీర్ఘకాలం కాపాడాడు. చల్లని మాలల్ని అలంకరించుకున్న పరంధాముని పాదాలను ఓ మనసా ప్రయత్నంతో మ్రొక్కుమా. 54వ పాసురం. శకటాసురుడిని తన కాలితో తన్ని కువలయపీడం ఏనుగు దంతాన్ని ఓడబెరికి మద్ది చెట్ల మధ్య దోగాడుతూ వెళ్ళి వాటిని కూల్చి వరాహ అవతారమెత్తి సువిశాలమైన భూమిని పైకెత్తి రక్షించినటువంటి అనేక మహత్కార్యాలు ఆచరించినవాడు. నిరుపమానమైన శ్రీదేవి నివసించే వక్షస్థలం కలవాడు. అతడే పరమపదవాసుడు. ఆ నవయవనుడికి భూదేవిపై కూడా ప్రీతి ఎక్కువే. 55వ పాసురం. కొండంత ఎత్తైన వృక్షంలాగా ఉత్తమమైన హారాలు ధరించి కనిపిస్తుంటే కాలమేఘంలోని మెరుపు తీగలాగా అద్భుతంగా అలరారుతుంటాడు కేశవుడు. అంతేకాదు, తన విశాల నేత్రాల రంగు శృతిలయలతో నాదం చేసే తేనెటీగలతో ఒప్పుతున్న తామరలు వలె ఉంటుంది. 56వ పాసురం. శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహం రంగు తెలుపా, ఎరుపా, పచ్చయ, నలుప అని పరిశీలిస్తే మనకేది బోధపడదు. జ్ఞాన కనియైన సరస్వతీదేవికి కూడా లక్ష్మీనాథుడి దివ్య స్వరూపాన్ని వర్ణించడానికి వీలు కాగలదా? 57వ పాసురం. దట్టంగా వ్యాపించియున్న నల్లని మేఘంలో మెరుపులాగా ప్రకాశించే శ్రీ లక్ష్మీదేవిని తన విశాల వక్షస్థలంలో కలవాడు శ్రీమన్నారాయణుడు. భక్తాగ్రేసురుడగు గరుత్మంతుడు తన భుజాలపైన ఎక్కించుకున్న వాడైన నల్లని తిరుమేని గల శ్రీమన్నారాయణుడి చరణాలు ఓ మనసా జ్ఞానం కన్నా గొప్పదైన భక్తిని ప్రసాదించగలవు. 58వ పాసురం. తెల్లని పాలరాతిపై కూర్చున్న ఆడకోతి ప్రేమతోనున్న మగకోతిని చూచి ఆకాశంలోని తెల్లని చంద్రుని తెమ్మని వేడుతున్న దృశ్యం తిరువెంకటగిరిలో కనవచ్చును. అలనాడు తన చాతుర్యవంతమైన బుద్ధితో బలిచక్రవర్తి నుండి దానం పొందిన తిరువెంకటనాథుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం ఆ తిరుమల. 59వ పాసురం. కాటుకవలే అంధకారం గల కొండకు ఇరుప్రక్కల పడుతుండే జలపాతం వలె కేశవుని భుజాల్లో అలంకరించిన చందనమాల ఉన్నది. ఈ సౌందర్యం తిలకించి మైమరిచిన పద్మావతీదేవి తిరువెంకటనాథుని వక్షస్థలాన్ని క్షణమైన విడిచిపెట్టక స్థిరంగా నెలకొని ఉన్నది. నీలమణి వర్ణం ఎర్రని నయనాలు కల ఆశ్రిత జన రక్షకుడి పాద సరోజాలను ఆశ్రయించినందువల్ల జీవనయానం ఎలా కొనసాగించాలో అన్నది తెలుసుకున్నాను. 60వ పాసురం. పూర్వం గోప కిశోరుడు పశువులన్నింటినీ రక్షించాడు. 2 మద్ది చెట్ల మధ్య ప్రాకుతూ వెళ్ళాడు.
పూతన రక్కసి విషపూరిత చనుబాలుని రుచి చూశాడు. దూడను వెలగ చెట్టుపై విసిరికొట్టి 2 రక్కసుల్ని సంహరించాడు. జయప్రదమైనట్టి శంఖం పూరించి విజయం ప్రదర్శించి సంతసించాడు. 61వ పాసురం. పరమపదం వాస స్థలంగా గల శ్రీమన్నారాయణునికి క్షీరాబ్ది, తిరువెంకటం, తుమ్మెదులు జోంకారం చేసే తిరుక్కడైక్కై షోలింగర్ తన నవ్వయవ్వన రూపానికి తగిన తిరువిన్నగర్రు దివ్యదేశాలు శ్రీహరి నా హృదయములో వచ్చి చేరకముందు ఆ స్వామి ఆలయాలుగా ఉండేవి లాగుంది. 62వ పాసురం. మహాబలి నుండి తన అరిచేతిలో పవిత్ర జలాన్ని తీసుకొని దానమడిగిన సౌలభ్యమే రూపొందిన శ్రీవల్లభుడు కొలువైన క్షేత్రాలు తిరువిన్నగరం, తిరువెక్క తరంగములు గల జలాశయాలున్నది, పెద్ద భవంతులున్నది అయిన తిరువేళుక్కై, తిరుక్కడైందై, తేనెలులికే పువ్వుల తోటలున్న శ్రీరంగం, తిరుకొట్టియూరు. 63వ పాసురం. అలలు పొంగుతున్న జలాశయాలతో ఉన్న తిరువెంకటాద్రిలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వరునికి జారుతున్న జటలు, శ్రేష్టమైన మకుటం, శూలం, చక్రం ధరించి చుట్టుకొనియున్న సర్పాలు, బంగారు మొలనూలు ఇవన్నీ కలిగిన 2 రూపాలు ఒక్కటయి కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం కాదా ఇది? 64వ పాసురం. వాసుకిని త్రాడుగా మందర పర్వతం కవ్వంగా సాగరమదనం గావించి అమృతం ఉద్భవింపచేశాడు శ్రీహరి. అందుకు తాను పడ్డ అలసట తీర్చుకోవడానికి కోసం తిరువెక్కాలో శయనించి తిరుప్పాడక క్షేత్రములో కూర్చుండి తిరువురంగంలో నిల్చొని కొలువు తీరి ఉన్నాడు. 65వ పాసురం. విష్ణుమూర్తి సంధ్యా సమయములో నృసింహరూపం దాల్చి పసివాడైన ప్రహ్లాదుని కష్టం తీర్చడానికయ్యి హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి చంపాడు. అతడే నల్లని కువలయపీడం ఏనుగు దంతాల్ని ఊడబెరికి కసితో చంపేశాడు. 66వ పాసురం. అత్యంత వేగంగా చీకటిని పారద్రోలి వెలుగుని చిమ్మే ప్రకాశవంతమైన మణులు గల ఆదిశేషునిపై శయనించియున్న శ్రీమన్నారాయణుడిని మధుకైటభ రాక్షసులు సమీపించగానే శేషశయనుడు పెద్దగా శ్వాసించి వారిపై గాలిని ఊదాడు. వెనువెంటనే వారి తనువులు కృశించి చనిపోయారు. అలా వారి అంతం జరిగింది. 67వ పాసురం. క్షీరాబ్ది శయనుడి నాభిలోంచి ఉద్భవించిన తామర పుష్పం అతని కుడి చేతిలోని చక్రం సూర్యుడనుకొని వికసిస్తుంది. ఎడమ చేతిలోని శంఖాన్ని చూసి చంద్రుడనుకొని ముకుళిస్తుంది. అది కూడా ఒకే సమయములో. 68వ పాసురం. పూర్వం వెలగపండ్లు రాలి క్రింద పడేట్లు చెయ్యడానికయ్యి వత్సాసురుడిని ఆ చెట్లపైకి అతివేగంగా విసిరికొట్టి ఆ 2 రాక్షసులను ఒకేసారి చంపివేశాడు వాసుదేవుడు. అతడే తిరుమల కొండపై కొలువై ఉన్నాడు. ఇక్కడి ఊటనీటిలో తొంగి చూసిన కోతి ఒకటి తన ప్రతిబింబమే కనపడగా అది తన్ను ఎదిరించడానికి వచ్చిన పగవాడని తలిచి భయంతో ఆ చోటును వదిలి వేగంగా పరిగెత్తబోయిందట. మరలా నల్లగా మెరిసే పండును చేతిలోకి తీసుకొని తన నీడను చూచి ఆ పండును తనకిమ్మని చేతులను చాస్తుందట. 69వ పాసురం. నా కూతురితో ఏదేని కొండ పేరు చెప్పమని అడిగితే తిరువెంకటం అని ప్రస్తావిస్తోంది. తన శీలానికి తగ్గట్లుండాలని తులసిని తన కురుల్లో తురుముకుంటోంది. మల్లురను వధించిన
బాహుబల పరాక్రముడైన వాసుదేవుడు శయనించిన విశాల కడలిలో తీర్థమాడాలని ప్రతిరోజు బయలుదేరుతుంది. 70వ పాసురం. తిరుమలలో ఉన్న ఏనుగు స్రవించే మదజలంతో నోటిని పుక్కిలించి పైనుండి క్రిందకు జారే మదజలంతో పాదాలను కడిగి శుద్ధి చేసుకొని తొండంతో తేనె నిండిన వికసిత పుష్పాలను అజేయుడైన శ్రీ వెంకటాధీశునికి సమర్పించి నమస్కరిస్తుంది. 71వ పాసురం. ఏనుగు తన తొండాన్ని పైకెత్తి పరుగులు తీస్తూ మేఘాన్ని చూసి అది మరో ఏనుగుగా తలచి గ్రుచ్చుతుండగా యాళి అంటే సింహ ముఖం కలిగిన ఏనుగు వంటి మృగం ఆ ఏనుగు దంతాన్ని విరిచి క్రిందకు త్రోసి చంపి గట్టిగా అరుస్తూ ఉండేది తిరుమలలోనే. ఒకనాడు వెలగపళ్ళున్న చెట్టుగా వచ్చిన అసురుడిపై మరో అసురుడైన వస్తాసురుడిని విసిరి 2 రక్కసులను చంపిన ప్రభువు కొలువై ఉన్న కొండ శ్రీ వెంకటగిరి. 72వ పాసురం. తిరుమల కొండ తప్ప వేరే కొండ సీమల గూర్చి తెలియని కొరవనితలు అందమైన గాజులు తొడిగిన చేతులతో నిటారుగా పెరిగిన వెదురు కొమ్మలను వంచుతూ పూర్ణచంద్రుని వరకు ఆకాశములో పైకెక్కి రాహువు బారి నుండి చంద్రుని తప్పిస్తారట. అట్టి వెంకటగిరి నిత్యసూరుల అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వరుడు నెలకొనియున్న దివ్యక్షేత్రం. 73వ పాసురం. 7 గుర్రాలను పూంచిన సూర్యరథాన్ని కుడి ఎడమగా అన్ని వైపులా అంతర్యామిగా ఉంటూ నడిపించేవాడు. ఉత్తర దిశలోని తిరుమలలో కొలువై ఉన్నవాడు. కుంభనృత్యంపై ఆసక్తి కలవాడు అయిన తిరువెంకటాధీశుని గజ్జెల శబ్దంతో నర్తనమాడే పాద యుగ్మాన్ని స్తుతించే నాల్కును పొందినందుకు మనం కూడా భాగ్యవంతులమే. 74వ పాసురం. వంచనతో విషపూరితమైన స్తన్యం ఇవ్వడానికి వచ్చిన దుష్టురాలైన పోతనను నేలపై పడేట్లు చేసి తాను వంచనతోనే దాని స్తనాల్లోంచి పాలను బాలకృష్ణుడు రుచి చూశాడు. తత్కారణంగా ఆ రక్కసి చచ్చిపోయింది. యశోదమ్మ ఆ నందకిశోరుడిని ఆ పూతన మృతదేహం నుండి వదిలింది. తన చెంతకు చేరదీసి తన స్తనాలను బాలకృష్ణుని నోటిలో ఉంచి తన స్తనాన్ని ఇచ్చింది. ఆమెకు ఆ సమయములో భయం అన్నది లేదాయే. ఎందుకంటే తల్లి ప్రేమ ఆమె భీతిని జయించగలిగింది. 75వ పాసురం. ఎత్తైన శిఖరాలు చంద్రుని అడుగు భాగాన్ని తాకునట్లుండగా ఆ తిరుమలలో ఉన్న పులి చంద్రునిలో ఉన్న జింక కూనను నిజమైనదని భ్రమించి దానిని పట్టడానికి దూకుతూ పట్టడానికి వీలు కానందువలన వెనక్కి పడిపోతుంది. ఇలాంటి అద్భుతమైన విచిత్రమైన దృశ్యం కలది ఈ వెంకటగిరి. ఆ పుణ్యస్థలములో ఏపుగా పెరిగిన వేప చెట్లల్లోని వేప పువ్వులు సుగంధాన్ని విరజిమ్ముతుంటాయి. 76వ పాసురం. ఓ జనులారా, మీరు కొండల మధ్య నిలిచి పుణ్యతీర్థాల్లో మునిగి పంచాగ్నుల మధ్య నిల్చొని తపస్సు చెయ్యనక్కరలేదు సుమా. అందరూ ఆశించే తిరువెక్కాలో యోగనిద్రలో శయనించియున్న శరణాగతి వత్సలునికి పుష్పం సమర్పించి ఫలితం ఎదురు చూడక మ్రొక్కితే అదే చాలును. మీ పాపాలన్నీ పరిగెత్తిపోతాయి. 77వ పాసురం. వేదార్థాలను బాగా తెలిసిన చతుర్ముఖుడి ఒడిలో చిన్న పాపగా విష్ణుమూర్తి ఉండగా ఖడ్గం ధరించిన రావణుడు బ్రహ్మను పూజించడానికై వచ్చాడు. అప్పుడే అతని తలల్ని 3, 7 అని తన కాలివ్రేలుతో లెక్క పెట్టాడు ఆ భక్తవత్సలుడు. అంటే ఆ 10 తలలను నరికివెయ్యాలని అప్పుడే నిశ్చయించుకున్నాడు ఆ దానవ సంహారి. ఆ పుణ్యశ్లోకుని పాదపద్మాలే మనకు రక్ష. 78వ పాసురం. చక్రధారి మురాసురుడి బలాన్ని ప్రాణాన్ని హరించినవాడు అయిన
ఆ సచితానంద విగ్రహుడే మనందరికీ రక్షకుడు. మన స్థితి గతులేంటి, మన పుట్టుక ఎలాంటిది అని వీటిలో దేనికి ముఖ్యత్వమివ్వక మనందరికీ ఎల్లవేళలా కోటవలే భద్రంగా కాపాడేవాడు మాయావి అయిన ఆ ఆశ్రితవత్సలుడే. ఓ మనసా, అతడే ముక్తికి ఉపాయం. దృఢ విశ్వాసంతో తెలివితో అతనిపై నీ భక్తిని చూపించు. 79వ పాసురం. సుగంధభరితమైన పచ్చని తులసి మాలాలంకృతుడైన వాడు, పొంగి లేచే కడలి వర్ణించగలవాడు, అందమైన వరాలు కల వక్షస్థలం కలవాడు అయిన కోమలాంగుని ఏకాగ్రచిత్తంలో పంచేంద్రియాలను నిగ్రహించి పరిశీలించి లౌకిక వ్యవహారాలను గూర్చిన చింతనలకు దూరమయ్యి ఆరాధిస్తే 7 జన్మల బంధాలను తొలగించుకొని ముక్తిని పొందగలం. 80వ పాసురం. రత్నఖచితమైన రథం ఎక్కి ఎదురుగా నిలిచిన బాణాసురుడి 1000 బాహువులను ఒకే సమయములో ఖండించిన వాడు, చక్రం దాల్చిన శేషసాయి అతని ఎర్రని పాదపద్మాలకే శరణు పొందాలని నా మనసు తనంతట తానే ప్రయత్నిస్తోంది. 81వ పాసురం. ఓ నా మనసా, లోకనాథుడు నీ వలన చింతింపనలవి కాని దుర్లభుడు. ఆ స్వామి సౌలభ్యాన్ని తలిచి నీవు సుస్థిరంగా అతని గూర్చియే మాట్లాడాలి. ఒక్కమారు ఏకాగ్రచిత్తంతో తలిస్తేనే చాలు. నీ హృదయములో స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడు ఆ దివ్య సుందర విగ్రహుడు. ఆ సుందరాకారుని గూర్చిన దివ్యానుభూతిని అనుసంధించకుండా ఒదిగి ఉండడానికి కారణమేదో తెలియకున్నదే. 82వ పాసురం. తెలుసుకోవాలని యత్నించినా అతన్ని తెలుసుకోవడం అంత సులభమా? కాదు సుమా, అది దుర్లభమే. అంది వచ్చి మన మనసుల్లో చేరిన అతని నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి వీలు కాని సర్వాతీతుడు అతడు. ఇలాంటి పరిస్థితుల్లో తుమ్మెదులు జూంకారం చేస్తూ పువ్వులపై వ్రాలి తేనెను గ్రోలి ఆనందించే చల్లని తులసమాల్ని ధరించి లోకేశ్వరుడిని ఎక్కడని చూడగలను. 83వ పాసురం. ఇప్పుడు అతడు భలే మాయగాడని చెప్పిన ఆ వనమాలిని సాక్షాత్కరించుకొని దివ్యానుభూతిని పొందడం వీలు కాని విషయమే. మహాబలి నుండి వంచనతో భూమిని దానంగా కొని విశ్వమంతా వ్యాపించిన శ్రీ పాదాలున్న ఆ విశ్వమూర్తి ప్రస్తుతం నా మనసులోనే సుస్థిరంగా నెలకొని ఉన్నాడు. ఈ భాగ్యమే నాకు చాలు. 84వ పాసురం. చతుర్వేద సారభూతుడు ఆ జగత్రయ గురువును కొందరు జ్ఞానులు తమ హృదయాల్లో నెలకొని ఉన్న వానిగా తెలుసుకోవాలని ఆశించారు. కాని అందమైన తామరల వంటి నేత్ర శోభగల మృదు స్వరూపుడిని చూడగలిగిన వారెవరో, కవిత్వం చెప్పగలవారు, అచ్యుతిని మహిమలను వర్ణించగలరే కాని నేరుగా చూడగలిగిన వారంటూ ఎవ్వరూ లేరని చెప్పాలి. 85వ పాసురం. కీర్తనలతో స్తుతించేవారు కైమోర్పు ఘటించి కనులను సొగసైన అప్రమేయుని చరణాలపై నిలిపి చెవులు సంకీర్తనలను వినడంలో లగ్నం చేయించి కొలిస్తే మాత్రం ఆ సింధు కన్యాపతి మహిమలు అధికమవుతాయా? నప్పిన్న కోసం 7 ఎద్దులను చంపిన వాసుదేవ కృష్ణుని అందం దీనివల్ల ఔన్నత్యం పొందుతుందా? 86వ పాసురం. అందమైన మెరుపును జెండాగా ఎత్తుకొని గంభీరంగా గర్జన చేసే కాలమేఘం అరవిందాక్షుని తిరుమేని రంగు కూడా అందమైన నీటిదారులను నిండుగా కలిగిన తనలాగే ఉంటుందని తెలుపుతుంది. 87వ పాసురం. హే కృష్ణ మురారి, కౌస్తభమణి కళ నీ తిరుమేని మరకతమణి కాంతిని ప్రసరిస్తుంది.
తుమ్మెదల జూంకారంతో తిరుగుతున్న అందమైన గుత్తులుగా పూచిన తులసిమాలను ధరించినవాడు అమరులకు అధిపతి. సంధ్యాకాలపు ఆకాశం వలె అలరారుతుంది ఆ పరాత్పరుని తిరుమేని. 88వ పాసురం. ఓ జనులారా, అది మంచిదా ఇది చెడ్డదా అని సందేహించకండి. తేనెలు చిందే తులసిమాలను వక్షస్థలములో అలంకరించుకున్న పురుషోత్తముని అందరికీ అందుబాటులోనే ఉండే అందమైన చరణాంబుజాల్ని ఆరాధించండి. అలా మ్రొక్కితే మీ పాపాలు అంతా మొదటే అంతరించిపోతాయి. 89వ పాసురం. పూర్వం మధురమైన పిల్లన గ్రోవిని నోటితో ఊదిన మురళీ మనోహరుడు వేంచేసిన దివ్య పర్వతం తిరువెంకటగిరి. ఇక్కడ కురవర్ ఆటవిక నాయకులు వృద్ధాప్యములో అవసాన దశలో అడవి పందులు మట్టిని గుచ్చి పెళ్లగించిన చేలల్లో మంచి తీయని ధాన్యం విత్తనాలను చల్లుతుంటారు. విరిగిన వెదురు కొమ్మలు మరలా చిగుర్చి పైకి పెరుగుతూ గగనాన్ని అంటేట్లు ఉంటాయి. 90వ పాసురం. వామనుడయి విశ్వాన్ని కొలచిన సమయములో పాదములందు ధరించిన అందెలు పెండేరాలు ఒకటిగా శబ్దం చేశాయి. ఆకాశగంగతో కడిగిన పాదాలను, బ్రహ్మాండాన్ని దాటిన బాహువులను పలువురు స్తుతించగా ఆ పరమాత్ముడి తిరుమేని వ్యాపించగా అష్టదిక్కులు చాలలేదు. సుందరమైన తులసిమాలల్ని ధరించిన ఆ శ్రీసతి వల్లభుడు కొలచిన ఈ విశ్వం యొక్క వైశాల్యం అతనికి సరిపోగలదా? 91వ పాసురం. ఎంత తిన్నా కడుపు నిండక ఆరాటంతో ఉన్నట్టి యశోదాతనయుడు ప్రళయకాలములో లోకాలను మృంగి పోతన రక్కసి విషపూరిత చనుబాలను త్రాగి ఇంకా తృప్తి చెందక వెన్నెను మృంగుతుంటే తల్లి యశోద కోపించి చిన్న ముడులతో పేనిన త్రాటితో కట్టింది. అందుండి తప్పించుకోకుండా తల్లి మీద ప్రేమకు కట్టుబడి ఆమె వేసిన శిక్షను తృప్తిగానే అనుభవించాడు ఆ గోకుల బాలుడు. 92వ పాసురం. ఓ మనసా, ఏ ఒక్కరికి పుత్రుడు కాని వాడు కదా ఆ కృష్ణచంద్రుడు. కాని దివ్యదేహం కల ఆ మాయా విలాసుడు దేవకీ వసుదేవులకు కుమారుడయ్యి అవతరించాడు. ఆ యదుకుల భూషణుని కుమారుడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుని కుమారుడైన అనిరుద్ధుని చెరపట్టిన బాణుని బాహువులను ఖండించాడు మన వంశీకృష్ణుడు. అట్టి మహనీయమూర్తి పాదాలను ఓ మనసా పరిపూర్ణంగా స్మరిస్తూ ఉండు. 93వ పాసురం. విశ్వమంతా వ్యాపించిన నిరంజనుడు గొప్పగా గర్జిస్తూ ప్రవహించిన ప్రళయంలో చిన్న శిశువయ్యి లోకాలను అంతటినీ తన గర్భంలో అణిచి మర్రాకుపై పరున్నాడు. ఈ లోకములో ఈ కృపాజలనిధిని స్మరించి దివ్యానుభవం పొందిన వారెవరు? ఓ మనసా, యోగనిద్రలో విరాజిల్లి ఆ జగన్నివాసుని నీలోనే సదా నిలుపుకొని తరించు. 94వ పాసురం. ముందు ఒక్కడే ముక్తికి ఉపాయం అనే జ్యోతిని వెలిగించి ఆ ప్రభువును అన్వేషించి నా మనసులో బంధించుకొన్నాను. ఆ మాయాలోలుడు నా హృదయములో సౌకుమార్యంతో నిల్చున్నాడు, కూర్చున్నాడు, పడుకున్నాడు కూడా. 95వ పాసురం. సంధ్యా సమయం ఆసన్నమవుతున్నప్పుడు నరసింహమూర్తిగా తన్ను సదా దూషించే హిరణ్యకశిపుడి దేహాన్ని చీల్చి చెండాడి పలు దిశలకు విసిరి రక్తం చిందేట్లు సంహరించిన జనార్దుడిని ఓ మనసా శిరసా నమస్కరించి నోరారా స్తుతింపుమా. 96వ పాసురం. పొడవాటి తోడలున్న తామర పువ్వుపై నెలకొనియున్న అలిమేలు మంగపతి పాదపద్మాలను
నిత్యసూరులు నోరారా స్తుతిస్తూ ప్రశంసిస్తారు. వారు రత్న కిరీటాలతో శిరసు వంచి పాదాల కడ నమస్కరించగా వారి కిరీటాలు స్వామివారి పాదాలకు రాచుకొన్నందువల్లే కాబోలు ఆ సున్నితమైన పాదాలపై కాయలు కాచాయేమో. 97వ పాసురం. పద్మం నాభియందు కలవాడు, నల్లని అందమైన కాయంపు రంగు కలిగిన తిరుమేని కలవాడు, మాయా విలాసుడు, ఆ పరమపదవాసుడు, రావిపూల వంటి రంగుగల దేవేంద్రుడు, పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు, జటాజోటాలు గల పరమశివుడు మున్నగు దేవతలకు కూడా క్షణమైన ఆ స్వామిని మనసులో తలచడమన్నది సాధ్యమేనా? 98వ పాసురం. మంచు నిండిన హిమత్పర్వం, సువిశాలమైన గగనం, గాలి మొదలైన చోట్లల్లో ప్రవేశించి యముడు పాతాళ నరకంలోకి లాగేయగలడు. కాని కేసీ రక్కసుని నోటిని చీల్చిన నందకిశోరుడు తన పాదాల్ని ఆశ్రయించిన వారికి నరకప్రాప్తి కలగకుండా కాపాడతాడు. శాట్రు పాటలు. 99వ పాసురం. అష్టాయుధాలను ధరించిన అజేయుడు శ్రీమన్నారాయణుడు పూర్వం ఒకరోజు నీరు నిండిన మడుగులోని ముసలిని అంతమొందించటానికి గురి తప్పని చక్రాయుధం ప్రయోగించిన ఆ లక్ష్మీపతి పాదయుగళమే మనందరికీ ఆశ్రయమైనది. 100వ పాసురం. సుదర్శన చక్రధారి, చల్లని తులసి మాలాలంకృతుడు, కొండంత వక్షం కలవాడు అయిన శ్రీ వైకుంఠ వాసునితోనే ఎల్లకాలం చేరి ఉంటుంది శ్రీ మహాలక్ష్మి. మేఘాలు నిండిన ఆకాశంలో మెరుపులాగా అలరారే అందమైన పంకజ నేత్రాలున్న ఆ జగన్మాత తేనె నిండిన తామరలో నివసిస్తుంది ఈ లోకమాత. పెరియ పిరాటియే మనకు ఎల్లకాలాల్లో ఆశ్రయమైన విష్ణుపత్తి. పెయ్యాళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. మున్రా తిరువందాది సంపూర్ణం.